నేడు రాజ్యసభ ముందుకు అమరావతి రాజధాని చట్టబద్ధ బిల్లు రానుంది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందేందుకు రెడీ అయిందని చెప్పాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇక టీడీపీ తరపున చర్చలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్, వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా చర్చలో పాల్గొంటారు. రైట్, ఇవాళ రాజ్యసభ ముందుకు రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతోంది. ఇప్పటికే లోక్సభలో నిన్న ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది. ఇవాళ రాజ్యసభలో జరగబోతున్నటువంటి చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. రైట్ శివ, నిన్న లోక్సభలో ఆమోదం పొందింది, ఇవాళ రాజ్యసభ ముందుకు రాబోతోంది. సో ఇవాళ రాజ్యసభలో బిల్లు పాస్ కాబోతోంది. సో ఫర్దర్గా ఏముండబోతోంది, చట్టబద్ధతకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎట్లా ఉండబోతోంది శివ ఇవాళ? రైట్ రాజేష్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్ అనేది రాజ్యసభ ముందుకు రాబోతోంది. నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. మూతివాణితో నిన్న ఆమోదం తెలిపారు లోక్సభలో. అయితే ఈ రోజు రాజ్యసభ ముందుకు రాబోతోంది. ఈ రోజు కూడా రాజ్యసభలో మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెడతారు. దాని తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపైన చర్చను ప్రారంభిస్తారు. టీడీపీ తరఫున సానా సతీష్, అలాగే ఇతర పార్టీ తరఫున వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, బీజేపీ తరఫున ఇతర సత్యనారాయణ, ఇతర పార్టీల నేతలందరూ కూడా చర్చలో పాల్గొంటారు. చర్చ దాదాపు గంటన్నర పాటు చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత రాజ్యసభలో కూడా బిల్లు అనేది ఆమోదం పొందబోతోంది. అయితే ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత చట్టబద్ధత లభిస్తుంది కాబట్టి దాని తుది ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దీన్ని పంపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఈ గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా అమల్లోకి రాబోతోంది. నిన్న లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ వైపు ఈ రోజు కూడా రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగనున్న సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ రాజ్యసభకు గ్యాలరీలో కూర్చుని ఆ చర్చను వీక్షించనున్నారు. నిన్న రాత్రి రాజ్యసభలో వైసీపీ ఎంపీల వైఖరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? నిన్న వాకౌట్ చేసినట్టున్నారు లోక్సభ నుంచి. ఇవాళ రాజ్యసభలో వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా ఉండబోతుంది శివ? శివ రైట్, ఇవాళ రాజ్యసభ ముందుకు రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతోంది. ఇప్పటికే నిన్న లోక్సభలో ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఇవాళ రాజ్యసభ ముందుకు రాబోతోంది అమరావతి చట్టబద్ధత బిల్లు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. చర్చలో టీడీపీ తరపు నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్, వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా చర్చిస్తున్నారు ఇవాళ రాజ్యసభలో అమరావతి బిల్లు రాబోతున్నటువంటి సమయంలో. సో ఇక రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందితే చట్టరూపం దాలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి. సో గత 13 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని స్పష్టంగా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. కానీ ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేసి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అంటూ కేంద్రానికి తీర్మానం పంపించింది. సో దాంట్లో భాగంగా నిన్న లోక్సభలో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఇవాళ రాజ్యసభలో కూడా ఆమోదం పొందబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా స్థిరపడబోతోంది.